షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. ఎలోయి బిడ్డలారా, మార్కు సువార్త 6వ అధ్యాయము 2వ వచనం. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు యాషోం సేవారు ఏం చేస్తున్నారట? ఆయన ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళి ఉపదేశిస్తున్నాడు. ఆయన మరి పగలంతా ఆయన సువార్త చేసేవాడు, రాత్రులంతా ఆయన గెత్సేమన తోటకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. కానీ కొన్ని సంవత్సరాల క్రితము మన వారికి, ముఖ్యంగా మన తెలుగు వారికి విశ్రాంతి దినం అంటే ఆదివారం అనుకునేవారు. కానీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది విశ్రాంతి దినం అనగా మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనము. విశ్రాంతి గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా అందరికీ తెలిసిపోయింది విశ్రాంతి దినం అనేది మరి 7వ దినము శనివారం అని, దాన్ని సబ్బాత్ అని పిలుస్తున్నారని కూడా అందరికీ తెలిసిపోయింది. ఎవరిని బట్టి ఇది తెలియపరచబడుతుంది బిడ్డలారా? పరిశుద్ధ గ్రంథము ప్రజలైన ఆ యొక్క ఇజ్రాయిల్ని బట్టే. భూమధ్య స్థలంలో వారు ఉన్నారు కాబట్టి మరి 1948లో ఆ దేశం ఫామ్ అయిన తర్వాత సబ్బాతును ఆచరించే దేశము కాబట్టి సబ్బాతు నిలిచి ఉన్న ఆయన ప్రజలకు అని హెబ్రీ పత్రికలో కూడా రాయబడి ఉన్నది. సబ్బాతు మార్చబడలేదు, సబ్బాతు కొట్టివేయబడలేదు. అది 1000 ఏళ్ల పరిపాలనకు సాదృశ్యము. అది యుగయుగాలు తరతరాలు నిలిచి ఉండేది. అయితే మెస్సయ్య వారు ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ప్రతి విశ్రాంతిన ఉన్న సమాజ మందిరాలకు వెళ్ళి ఉపదేశించేవారు. ఆయన తర్వాత, ఆయన మరణమైన తర్వాత ఆయన శిష్యులందరూ కూడా మరి వాడుక చొప్పున అపోస్తలులైన సౌలు గారు, పౌలు గారు తన వాడుక చొప్పున ప్రతి విశ్రాంతిని సమాజ మందిరానికి వెళ్ళాడని రాయబడింది. మరి పౌలు ఒక విశ్రాంతిని మార్చబడినట్టు అయితే పౌలు గారు ఎందుకు ప్రతి తన వాడుక చొప్పున విశ్రాంతికి వెళ్ళి ఉపదేశిస్తాడు? 325 వరకు విశ్రాంతినం ప్రపంచంలో ఎక్కడ మారలేదు. విశ్రాంతినం ఒకటే ఉన్నది. అప్పుడు 325 ఏడిలో మరి ఆ యొక్క నైసియా కౌన్సిల్ ఏర్పడము, రోమా చక్రవర్తి కాన్స్టాంటిన్ అక్కడ మార్చాడు విశ్రాంతినమును. విశ్రాంతినమును ఆదివారముగా దానికి ఒక పేరు పెట్టించాడు, పునరుత్థాన దినం అని. పునరుత్థాన దినం ఎంత మాత్రం కాదు. అయితే మెస్సయ్య వారు మరి ప్రతి విశ్రాంతిని వాడుక చొప్పున వెళ్ళి ఆయన ఆరాధన చేస్తున్నాడు. మరి ఆ ఇజ్రాయేలుతో కలిసి ఆయన వారికి అనేకమైన ఉపదేశాలు ఉపదేశిస్తున్నాడు. ఆయన బోధ వింటూ వారు ఆశ్చర్యపోతున్నారు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వడ్రంగి కుమారుడు కాదా? మరియా యోసేపుల కుమారుడు కాదా? వారి సహోదరులు మనతో ఉన్నారు కదా అని ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి ఆశ్చర్యకరుడైన యాషోం మెస్సయ్య విశ్రాంతి దినమును ఆచరించాడు. మనం కూడా విశ్రాంతి దినమును ఆచరించే బద్దులమై ఉన్నాము. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఎలోహిం, మీరు శరీరధారిగా ఉన్న దినములలో విశ్రాంతి దినమును ఘనముగా ఆచరించారు, సమాజ మందిరాలకు వెళ్ళి ఉపదేశించారు. మేము కూడా తరతరాలు నిలిచి ఉన్న ఈ విశ్రాంతి దినమును మేము కూడా పరిశుద్ధంగా ఆచరించడానికి కొరకు మీ కృపా సహాయం కొరకు వేడుకుంటూ నజరుడైన యాషోం మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషోం మెస్సయ్య వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.